దొరికిందే అవకాశం దున్నుకోవాలి. ఇప్పుడు విపక్షాల గోలిదే. అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు విషయాన్ని రాజకీయంగా వాడుకోవటం కోసం విపక్షాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపేమో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపేమో కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే బీజేపీ తమ ఐడియాలజీగా భావించే హిందుత్వ విషయంలో జరిగినటువంటి ఒక పొరపాటు కావటం వల్ల దీన్ని చూపిస్తూ బీజేపీని ఎదుర్కోవాలి. అందులోనూ ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకొని బీజేపీని దెబ్బకొట్టాలి అనేటువంటి ప్రయత్నంలో ఈ పార్టీలు, ఈ నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళకి తోడుగా కొంతమంది మేధావులు కూడా, అంటే మోడీని వ్యతిరేకించే మేధావులు కూడా, ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ లాంటి వాళ్ళు. నిజానికి ఈ అయోధ్య రామాలయంలో నిధుల దారి మళ్లింపు అంశం మోడీకి ఒక మరకగా మారిందా? దీనివల్ల బీజేపీ గ్రాఫ్ తగ్గిందా? యోగి ఆదిత్యనాథ్ ఇమేజు అండ్ మోడీ ఇమేజు అమాంతం నిజంగా తగ్గాయా? ఇప్పుడు వీళ్ళు కోడ్ చేస్తుంది ఏంటంటే సీ ఓటర్ సర్వే ఈ మధ్యలో వచ్చింది. ఆ సీ ఓటర్ సర్వేలో ఈ అయోధ్య రామాలయంలో జరిగినటువంటి అవినీతి అంశం హిందువుల మనోభావాలని అగౌరవపరిచింది, విఘాతం కలిగించింది అనేది ప్రజలు చెప్పారు. ఇది మేము అయోధ్య రామాలయం నుంచి చాలా సెంటిమెంటల్గా చూస్తాం, ఇలాంటి చోట ఇలాంటి పని జరగటం మాకు ఇబ్బందిగా అనిపించిందని భక్తులు చెప్పారు. చెప్పిన మాట వాస్తవం. కానీ దీనికి మోడీ బాధ్యత వహించాలని కానీ, యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలని కానీ ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు అయోధ్య రామాలయంలో అవినీతి అంశం అందరినీ బాధిస్తుంది. మిమ్మల్ని బాధిస్తుంది, నన్ను బాధిస్తుంది, అందరినీ బాధిస్తుంది. అందరినీ బాధ పెట్టే అంశమే అది. కానీ దానికి మోడీకి ఏంటి సంబంధం? కేంద్ర ప్రభుత్వంలో అవినీతి జరిగితే కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలని రోజు మానిటరింగ్ చేసే ప్రధాని బాధ్యత వహించాలంటే ఓకే, అదొక బాగుంది. ఎగ్జాంపుల్ అండి, మొన్న పేపర్ లీకేజ్ జరిగింది, నీట్ పేపర్ లీకేజ్. దానికి ధర్మేంద్ర ప్రధాన్ని బాధ్యత వహించాలని అడగటం అది ఓకే, ఎందుకంటే ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు, ఆయన మానిటరింగ్ చేయాలి. కాబట్టి ఆయన బాధ్యత వహించాల్సిందే. ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన బాధ్యత వహించాల్సిందే, అంతవరకు ఓకే. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానితో లింకప్ అయిన ఏదైనా విషయంలో అవినీతి జరిగింది అనుకోండి, దానికి ప్రధాని బాధ్యత వహించాలి. గతంలో కాంగ్రెస్ వాళ్ళు రాఫెల్ యుద్ధ విమానాలు ఏదో అవినీతి జరిగిందని మాట్లాడారు. సరే, దాన్ని జనం నమ్మలేదు, కానీ నిజంగా జరిగి ఉంటే దానికి మోడీ గారు బాధ్యత వహించాలి. మోడీ గారికి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా మోడీ గారు బాధ్యత వహించాల్సిందే. అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగితే యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించాలి. నిజానికి మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ మీద అవినీతి మరకలు లేవు. అయినప్పటికీ వాళ్ళు అవినీతి పరుడు కాకపోయినప్పటికీ వాళ్ళ ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగినప్పుడు, ఆ అవినీతి కూడా కొద్ది పెద్ద ఎత్తున ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన్మోహన్ సింగ్ మీద అవినీతి మరకలు లేవు, అవినీతి ఆరోపణలు లేవు. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద అవినీతి మరకలు ఉన్నాయి. దానివల్ల మన్మోహన్ సింగ్ బ్యాడ్ కాలే. అట్నే ఇక్కడ మోడీ గారి క్యాబినెట్ అవినీతి మంత్రులు ఉన్నా లేదా అవినీతి జరిగినా దానికి మోడీ గారిది బాధ్యత. యోగి ఆదిత్యనాథ్ గారి విషయంలో కూడా అదే. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారన్నా, రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరిగిందన్నా యోగి ఆదిత్యనాథ్ గారు బాధ్యత వహించాలి. కానీ అయోధ్య రామాలయం అనేది ఇది సపరేట్ కదా. ఇప్పుడు అయోధ్య రామాలయంలో రోజువారీ మానిటరింగ్ మోడీ గారు చేస్తారా, యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తారా? ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి రోజువారీ మానిటరింగ్ చేయరు కదా. అక్కడ ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఆ ట్రస్ట్ మానిటరింగ్లో దెబ్బ పడింది. దానికి చంపతిరాయ్, ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆల్రెడీ రిజైన్ చేశారు, బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ. ఆయనకి సంబంధం లేకపోయినా సరే నైతిక బాధ్యత వహించాలి, వహించాడు కూడా. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాండి, ఇక్కడ అవినీతిని ఎవరు పట్టుకున్నారు? అవినీతిని ట్రస్ట్ పట్టుకుంది, అక్కడ అధికారులే పట్టుకున్నారు. ఇక్కడ విపక్షాలు పట్టుకోలేదు అవినీతిని. అవినీతి జరుగుతుంది అని విపక్షాలు ఫస్ట్ పాయింట్అవుట్ చేయలేదు. అవినీతి అనుమానం ట్రస్ట్కి వచ్చింది, అవినీతిని పట్టుకుంది ట్రస్టు అధికారులు. హిడెన్ కెమెరాలు పెట్టి పట్టుకున్నారండి, హిడెన్ కెమెరాలు పెట్టి పట్టుకున్నారు. ఎలా అవినీతి చేస్తున్నారో కూడా పట్టుకున్నారు. అక్కడ ఉన్న ఉద్యోగులకి బుద్ధి బుర్ర లేకపోవటం వల్ల, వాళ్ళకి అయోధ్య రాముడి గొప్పతనం తెలియకపోవటం వల్ల, ఆ అయోధ్య రామాలయం విశిష్టత తెలియకపోవటం వల్ల, అయోధ్య రామాలయానికి భారతీయతకు, అయోధ్య రామాలయానికి హిందుత్వ సిద్ధాంతానికి, దాని వెనకాల జరిగినటువంటి చారిత్రక పోరాటానికి కారణాలు తెలియకపోవటం వల్ల డబ్బుకు ఆశపడి అక్కడ ఉన్నటువంటి డబ్బులు లెక్కించే ఉద్యోగులు చేసినటువంటి పాపం అది. దాన్ని పట్టుకుంది ట్రస్ట్, దాని మీద విచారిస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు విచారణ ఏమైనా తొక్కిపట్టారా? అవినీతిని ఏమైనా తొక్కిపట్టారా? అసలు ట్రస్ట్ అవినీతిని బయట తీసుకురాకపోతే అవినీతి విషయం ప్రపంచానికి తెలవదు. అక్కడ ఉన్న ట్రస్ట్ కనుక అవినీతిని బయట తీసుకురాకపోతే అవినీతి విషయం ప్రపంచానికి తెలవదు. కానీ గుట్టి చప్పుడు కాకుండా సర్దుబాటు చేసుకోలేదు కదా. దానికి ప్రభుత్వానికి ఏంటండి బాధ్యత? ముఖ్యమంత్రి వచ్చి రోజు డబ్బులు లెక్కిస్తున్నాడా? ప్రధానమంత్రి వచ్చి రోజు డబ్బులు లెక్కేస్తున్నాడా? అక్కడ కానుకలు. అక్కడేదో కొంతమంది ఉద్యోగులు తప్పు చేశారు, తప్పు చేసిన మాట వాస్తవం. ఆ తప్పుని కనిపెట్టిన మాట వాస్తవం. కనిపెట్టింది ఎవరు? ట్రస్ట్.
ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది ఎవరు? ప్రభుత్వం, అంటే సిట్టు. ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ మీద సాటిస్ఫాక్షన్ లేదు, మాకు ఇంకొద్ది పెద్ద ఎంక్వైరీ కావాలంటే అది వేరు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రధాని మీదని తగ్గించడమో లేదు యోగి ఆదిత్యనాథ్ మీదని తగ్గించాలని ప్రయత్నం అంటే, దీన్ని రాజకీయాల కోసం వాడుకోవటం అంటే ఇక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.